For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. బయటకు వచ్చేసి వి వాంట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ యాక్షన్, నాట్ బై వర్డ్స్. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే జగన్ గారు, ఇదే బీజేపీ పార్టీ వీళ్ళందరూ చెప్పారు స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని. ఏది ఎక్కడ ఇచ్చారు స్పెషల్ ప్యాకేజీ? ఇవ్వలేదు. ఇప్పుడు వాలంటీర్గా ప్రజలంతా కూడా దే హ్యావ్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, మెడ్రాస్, ఇంకా యుఎస్ఏ నుంచి వచ్చి ఓట్లు కూడా వేశారనమాట. ఎవరికి ఫేవర్గా వచ్చింది అనేది ప్రజలందరికీ ఉత్సుకతే. ఈ లోపల ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు నరాలు తెగిపోవాలి, ఎందుకంటే పొలిటికల్ లీడర్స్. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు, న్యూమరాలజీ, జ్యోతిష్య పండితులు గొల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురుగారు. అనుజ్ఞ నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో జ్యోతిష్య పరంగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే పార్టీ పరంగా ఎలక్షన్ శాతం మనం ఓటింగ్ చూసినప్పుడు గత ఎన్ని సంవత్సరాలుగా ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది, 80% పైగా పెరిగిపోయింది. ఇంతకుముందు తక్కువగా ఉండేది. ప్రజలు రెండరా బాబు అని బస్సులు పెట్టడం, రిక్షాలను పెట్టడం, ఆటోలను పెట్టడం ఇలా చేసేవారు. డబ్బులు ఇచ్చేవారు, బ్రతిమాలేవారు, రకరకాలుగా ఎవరికేది కావాలో అది. అలాంటిది డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడు కూడా సేమ్ ఇలాగే జనమంతా ఇందిరాగాంధీ మీద కోపంతో అవనియండి, లేకపోతే ఎన్టీ రామారావు గారు వచ్చారు అన్న ఉద్దేశంతో తెగ వేసేసారనమాట. పోలింగ్ బూత్స్ అన్నీ ఖాళీలు ఉండేవి కాదు. మళ్ళీ అటువంటి జాతరని తలపింపజేసిందనమాట. ఇప్పుడు వాలంటీర్గా ప్రజలంతా కూడా దే హ్యావ్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, మెడ్రాస్, ఇంకా యుఎస్ఏ నుంచి వచ్చి ఓట్లు కూడా వేశారనమాట. అంటే ఒక విధమైనటువంటి ఓటు హక్కుని మేము వేయాలి అనేటటువంటి బాధ్యత, స్పృహ వచ్చేసింది వీళ్ళల్లో. రాజకీయ పార్టీలు ఏం చెప్పుకుంటారంటే మా ఫ్యాన్స్ కాబట్టి మమ్మల్ని గెలిపించడానికి అంత ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేసారు, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు, బాంబే నుంచి వచ్చారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఒక వీడియోలో, ఆయన ఒక ఇంటర్వ్యూలో వచ్చేసారు హైదరాబాద్ నుంచి. ఇలా అంటే చంద్రబాబు నాయుడు గారికి వేసేస్తారని కాదు, వాళ్ళు మొత్తం మీద ఓటు వేయాలి. సంథింగ్ హిడన్గా ఉంది వాళ్ళ మనస్సుల్లో, ఎవరికో వెయ్యాలి ఏదో. ఆ కసితోనే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎంత పర్సెంటైల్ అనేటటువంటిది 83% అనేటటువంటిది పెరిగింది. 2.3% ఎంతో పెరిగిందని అంటున్నారు. సో ఎవరికి ఫేవర్గా వచ్చింది అనేది ప్రజలందరికీ ఉత్సుకతే. అందుకనే దాన్ని డ్రాగాన్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా మంచి టైం పెట్టింది. ఎలా అంటే కోర్టు ఏం చేస్తుందంటే వెంటనే ఇద్దరు కొట్టుకొని వచ్చి కోర్టుకి ఎక్కితే వెంటనే మర్నాడు ఇచ్చేది తీర్పు. వాళ్ళు ఇచ్చేయగలరు కావాలనుకుంటే, ఒక నెలలోనో 10 రోజుల్లోనో. కొన్ని రోజులు సంవత్సరాలు జరుపుద్ది, 3-4 సంవత్సరాలు. అంటే ఈ లోపల వీళ్ళకి ఉన్న కోపం పగా తగ్గిపోద్ది. ద సేమ్ థింగ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అలా చేసిందేమో అనేటట్లుగా చాలా మంచి పరిణామం అది. డ్రాగాన్ చేయాలి, వెంటనే డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే ఇంటెన్సిటీ తగ్గిపోద్ది, ప్రజల్లో ఉన్న ఆతృత తగ్గిపోవాలా, ఉత్సుకత తగ్గిపోవాలా, కోపాలు తగ్గిపోవాలా, ఇవన్నీ తగ్గిపోయి సైలెంట్ అయిపోవాలి వీళ్ళంతా కూడా. అప్పుడు రిజల్ట్ని డిక్లేర్ చేస్తుంది. ఈ లోపల ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు నరాలు తెగిపోవాలి, ఎందుకంటే పొలిటికల్ లీడర్స్. అండ్ మెయిన్ ఏంటంటే ఈ పొలిటికల్ సిస్టంలో మనకి కావాల్సింది ఏంటి, మనకి ఓటర్ల శాతం పెంచుకోవడము. తర్వాత అది జరిగింది, సక్సెస్ అయ్యారు. రెండవది వీళ్ళు బ్యూరోక్రాట్స్ చెప్పినట్టు వినాలి. వీళ్ళు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతో కష్టపడి చదివి చక్కగా అయ్యారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, ఏ గవర్నెన్స్ అంటే అదే. గవర్నెన్స్ అంటే ఏంటంటే చీఫ్ మినిస్టర్ షుడ్ మానిటర్, మినిస్టర్స్ మానిటర్ చేయాలి, అంతవరకే ఉండాలి వాళ్ళ పాత్ర. ఐఏఎస్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నది ఎందుకు? వీళ్ళు మానిటర్ వీళ్ళు చక్కగా పాలసీస్ అన్ని తయారు చేసి గవర్నెన్స్ ఇస్తే అప్పుడు సీఎం దాన్ని ఇది చేయాలి, ఆమోదించాలి. కానీ అలా కాకుండా ఇప్పుడు ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం దాకా కూడా సీఎంలే, క్యాబినెట్ మినిస్టర్లే, వీళ్ళకి చదువు లేకపోయినా, ఇప్పుడు అనుకుంటే చదువున్న వాళ్ళు వస్తున్నారు అనుకో, జనరల్గా అలా చేసి వీళ్ళ మీద, బ్యూరోక్రాట్స్ మీద ఆధిపత్యం చలాయింపులు చేసి వీళ్ళంతా కూడా చేయడం వల్ల ఏమైపోయిందంటే ప్రభుత్వం అస్తవ్యస్తత అనేటటువంటిది, రాష్ట్ర పరిస్థితి యొక్క అస్తవ్యస్తత అందుకొచ్చింది. అంతేగాని జగన్ గారు పరిపాలించడం వల్ల, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం వల్ల, లేకపోతే ఈయనకి ఓట్లు వేయకపోవడం వల్ల, ఆయనకు ఓట్లు వేయకపోవడమో కాదు. అది జగన్ గారైనా సరే, సీఎం చంద్రబాబు నాయుడు గారైనా సరే, ప్రైమ్ మినిస్టర్ మోడీ అయినా సరే, ఎవరైనా సరే, బ్యూరోక్రాట్స్ ఉన్నది అందుకు.
చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎందుకున్నారు? దే ఆర్ హైలీ ఎక్స్పీరియన్స్డ్. ఎంతోమంది చీఫ్ మినిస్టర్స్ చూస్తారు వాళ్ళు. వాళ్ళ ఒక టెన్యూర్లో ఒక చీఫ్ సెక్రటరీ, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక కలెక్టర్గా వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గర 5-6 చీఫ్ మినిస్టర్స్ని చూస్తారు. మా అంకలే ఎస్విఎస్ ప్రసాద్ గారిని చీఫ్ సెక్రటరీ ఉండేవారు పిఠాపురం. ఆయన సామర్లకోట నుంచి ఆయన మా చిన్నాన్న గారి క్లాస్మేట్ అనమాట. సో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేశారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేశారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేశారు. మేము వంగా గీత గారు మొత్తం అంతా కలిసి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. బికాస్ వి 3 బిలాంగ్ టు సేమ్ ప్లేస్. మా తాతయ్య గారు వాళ్ళు సామర్లకోట. ఇకపోతే అందరూ ఆతృతగా చూసేటటువంటిది ఎవరు గెలుస్తారు అని అడిగావు నువ్వు. మరి గ్రహ బలాల ప్రకారం మనం చెప్పాలా? మనకెందుకు ఈ పొలిటికల్ పార్టీస్తో? వాళ్ళు ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పరిపాలన మంచిగా సుభిక్షంగా చేయాలని మనం ఆశిస్తాం. పాపం వాళ్ళు కూడా అదే ఆశిస్తారు. జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రాష్ట్రాన్ని బాగు చేయాలని. మరి అంతేగాని రాష్ట్రాన్ని చెడగొట్టాలని ఎవ్వరు కుళ్ళు కుక్కచాలతో పరిపాలన చేయరు. వాళ్ళ పాలసీస్ ఆయనకు తోచిన పాలసీ అది, ఈయనకు తోచిన పాలసీ ఇది. చక్కగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ. జగన్ గారు వస్తే పండగే పండగ. దసరా మామూళ్ళు డబ్బులు ఒక్కొక్క ఆడవాళ్ళకి 30,000, 50,000, ఒక్కొక్క కుటుంబం 80,000, ఇలా రకరకాల స్కీములతో చక్కగా దసరా మామూళ్ళతో సంక్రాంతి మామూళ్ళతో ముంచెత్తారు. అందుకని న్యాచురల్గా జగన్ గారిని చక్కగా అందరూ కూడా ఇష్టపడ్డారు. మరి రాష్ట్ర ప్రగతి అని అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. డెవలప్మెంట్ అండి అనేవాళ్ళు. ముందు ఎవరైతే అంటున్నారో ఈ ఓటర్లు వెళ్ళి డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ పార్టీ ఇచ్చిందని అంటున్నారు, ఈ పార్టీ కూడా ఇచ్చింది అంటున్నారు. వీళ్ళు పెట్రోల్ ఛార్జీలు వచ్చేసినాయి. కార్లో వెళ్ళారు, ఒక హనీమూన్ లాగా ఎక్స్కర్షన్ లాగా పనికి వచ్చింది వీళ్ళకి. మరి వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కదా, వీళ్ళు ఎందుకు తీసుకోవాలి మరి డబ్బులు? ఇప్పుడు చదువుకోని వాళ్ళకి తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. వై ద ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ టేక్ ద మనీ? ఎందుకు? డైరెక్ట్ వాళ్ళకి కాన్షియస్నెస్ లేదా? అందరూ తీసుకునే వాళ్ళే కదండి. అందరూ తీసుకున్నారు. డబ్బులు ఇస్తే చేదా అని అందరూ తీసుకున్నారు. డైరెక్ట్ చెప్పరు, వాళ్ళ ఆత్మకి తెలుసు. చెప్పరు. అలాగా పార్టీలు కూడా ఇస్తాయి. ఎలక్షన్ కమిషన్ మనకు రూల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేదు అని నాటకాలు ఆడతారు వీళ్ళు. అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రజలు కూడా నాటకాలు ప్రజల నుంచి కూడా తీసుకుంటూనే ఉంటారు కదా. ఇలాంటప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం అనే ఉద్దేశంతో కొంతమంది తీసుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు మరి అటువంటిప్పుడు వీళ్ళకి నైతిక హక్కు ఉండదు. పరిపాలన గురించి అడిగే నైతిక హక్కు ఉండదు. అది బిజినెస్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఒక బిజినెస్ పెడతాం, పెట్టుబడి పెట్టి బిజినెస్ పెట్టినప్పుడు లాభాలు ఆశిస్తారు. అలాగే పొలిటీషియన్స్ కూడా ఏం చేస్తున్నారు? అందరూ డైరెక్ట్ చెప్పారు చాలా మంది పొలిటికల్ లీడర్స్, మేము ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇస్తున్నాము, డబ్బులు ఇచ్చి మేము ఓట్లు వేస్తున్నారు, మీరేం మాకు ఫ్రీగా ఇట్లా. కాబట్టి ఇది బిజినెస్, అది రాజకీయ బిజినెస్. కాబట్టి వాళ్ళు అవుతున్నారు, సంపాదించుకోవాలా కాబట్టి డబ్బులు రావాలా. ఇంకా అటువంటిప్పుడు ప్రజలకి డెవలప్మెంట్ గురించి మాట్లాడే హక్కు లేదు, డబ్బులు తీసుకున్న ఎవరికి కూడా తర్వాత ఎవరికి కూడా హక్కు లేదు. డెవలప్మెంట్ గురించి అసలు దే షుడ్ నాట్ క్వశ్చన్. మరి ఇక ప్రజలు మరి చదువుకోని వాళ్ళు ఉన్నారు పాపం, వీళ్ళు అల్ప సంతోషులు. వీళ్ళు ఎంతసేపు ఏమిట్రా, మేము ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఒక ఎంపీ మన వీధిలోకి వచ్చాడు అంటే అడిగేది ఒకటే అడుగుతారు వీళ్ళు. డ్రైనేజ్ సరిగ్గా లేదు, లేకపోతే కరెంట్ లేదు, మాకు వాటర్ లేదు. చిన్న కోరికలు ప్రజలవి, అవి కూడా తీర్చలేకపోతున్నారు వీళ్ళు. నెక్స్ట్ రెండవది చదువుల గురించి ఎవరు అడగరు. మాకు హాస్పిటల్స్ కావాలా, స్కూల్స్ కావాలా, ఇలాంటివి ఎవరు అడగరు. ముఖ్యమైనవి అవి అడగరు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి. వీళ్ళు ప్రజలు ఫోన్ చేయగానే ఎమ్మెల్యే ఎత్తేయాల. అలా ఎత్తేస్తే పోనీ ఎత్తుతాడు ఎమ్మెల్యే. ఎత్తితే ఏంట్రా అడిగేదంటే మా చుట్టాలని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారన్నా, కొంచెం విడిపించండి, ఎస్ఐకి ఫోన్ చేయండి, సిఐకి ఫోన్ చేయండి. ఇంతకు తప్ప పెద్ద కోరికలు లేని అల్ప సంతోషులు ప్రజలు. అటువంటి వాళ్ళకి మరి ఇవి కూడా వీళ్ళు సాటిస్ఫై చేయలేకపోతున్నాయంటే ఈ పొలిటికల్ పార్టీస్, మరి ఇంకా ఏమనాలా? కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన పంచుతున్నాడు కదా, మేము పంచితే తప్పేంటి? రేవంత్ రెడ్డి గారు పెట్టారు కదా ఫ్రీ బస్సు, కర్ణాటకలో ఉంది ఫ్రీ బస్సు అని, తెలుగుదేశం వాళ్ళు ఫ్రీ బస్సులు పెట్టారు, జగన్ గారు ఫ్రీ బస్సులు అనౌన్స్ చేశాడు. ప్రజలకు కావాల్సింది ఫ్రీగా డబ్బులు, ఈయన 4,000 ఇస్తానంటే ఈయన 7,000. అంటే ప్రజాధనాన్ని ఇలా చక్కగా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఇంకేంటి ఆనందమే ఆనందం ప్రజలకి. కాబట్టి గుద్దేశారనమాట, వెళ్ళి రెచ్చిపోయి గుద్దేశారు. అండ్ మార్నింగ్ 1 గంట నుంచి మార్నింగ్ 2 షిఫ్ట్స్లో గుద్దిన షిఫ్ట్స్లో మార్నింగ్ షిఫ్ట్స్ ఓట్లు వేసిన వాళ్ళు చెప్తారు కదా మనకి, వాళ్ళంతా కూడా చక్కగా న్యూట్రల్గా వేశారట. అంటే కొన్ని వెరీ టఫ్ కాంపిటీషన్ ఇది. అందుకని వెరీ టఫ్ కాంపిటీషన్ అండ్ వెరీ ప్రెస్టీజియస్ ఎలక్షన్ అనమాట. మోస్ట్ అందంగా చక్కగా జరిగినటువంటి, తెలియనివ్వరు ప్రజలు, గుప్పిట్లోనే ఉంచుతారు. అది ప్రజల యొక్క వివేకత. అప్పటి వరకు ఒక పార్టీ అని చెప్పినా అక్కడికి వెళ్ళి ఓటేసేటప్పుడు మళ్ళీ వాళ్ళ మైండ్ సెట్ మారిపోవచ్చు. మధ్యాహ్నము నుంచి ట్రెండింగ్ ఎలాగైందంటే మహిళలు ఎక్కువ వచ్చేస్తారు ఓట్లు.
ఈ మహిళలు వేయడం, ఆ తర్వాత వాళ్ళంతా కార్మికులు, చిన్న చిన్న పనుల్లో చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వేశారంటే అక్కడ ఇండైరెక్ట్ గా ఫలితాల నుంచి లాభం పొందిన వాళ్ళు కాబట్టి వీళ్ళంతా జగన్ కి గుద్దారు అని చెప్పి జనం ఎస్టిమేషన్ ఊహాగా డెఫినెట్ గా. అయితే మరి మీడియాని మనం ఇప్పుడు చూస్తే వీళ్ళంతా కూటమి కదా, ముగ్గురున్నారు కదా, వీళ్ళకేసారు కదా ఉన్నారు అన్నట్టు హైప్ క్రియేట్ చేస్తారు. అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ అభిమానం వాళ్ళది కాబట్టి మేము సంక్షేమ పథకాలు చేశాము కాబట్టి మేము ఖచ్చితంగా వస్తాము, ఇక్కడ మేము కొత్తగా మేము చేస్తామనే దానికంటే కూడా మేము చేసిన దాన్ని చూసి ఫేస్ వాల్యూని చూసేయమన్నారు. జగన్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, నన్ను చూసి ఓటు వేయండి అని. అంటే అక్కడ వంగా గేదన్ చూసి కాదు, లేకపోతే అవినాష్ రెడ్డిని చూసి కాదు, జగన్. ఇట్ ఇస్ ద రైవలరీ ఎవరిద్దరి మధ్య అంటే అక్కడ జగన్కి పవన్ కళ్యాణ్కి, ఐ మీన్ జగన్కి మన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రధానమైనటువంటి ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత బీజేపీ కూటమి ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటిది ఏంటంటే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా 10 సంవత్సరాలు సీనియర్ అయిపోయారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో ఆటుపోట్లకు ఉండి ఫ్రాంక్ మ్యాన్గా, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిగా మంచి పేరుంది ఆయనకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేశారు, మంచిగా ఇచ్చేశారు. మరి ప్రజలందరినీ ఏదో ఒక ఇండస్ట్రీస్ ఏదో ఒకటి తీసుకొచ్చేవారు అనే పేరు ఈయనకి ఉంది. మరి జగన్ గారికి మరి చక్కగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని మార్చాము, తర్వాత ఆరోగ్య శ్రీ పథకాలు, అద్భుతమైన పథకాలు ఇంకెవరూ కాదనలేరు. ఎందుకంటే ఈ విమర్శించే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు ఆరోగ్యశ్రీ పథకాలు పెట్టి వాళ్ళ తాతలను, వాళ్ళ అమ్మలను, వాళ్ళ అమ్మమ్మలను చేయించుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా. సో ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళదే, వైఎస్ఆర్ పార్టీదే. నెక్స్ట్ రెండవదేమో ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ముందు చదువు తర్వాత అండి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో బాత్రూములు పెట్టాలి అనే జ్ఞానం కూడా లేదనమాట పొలిటికల్ పార్టీస్కి. అటువంటి పాపం ఆడపిల్లలు చదివినప్పుడు అప్పట్లో పిల్లలు అంతా చీఫ్ సెక్రటరీస్ అయ్యారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అయ్యారు. ఎస్విఎస్ ప్రసాద్ గారు జిల్లా పరిషత్ సామలకోటలోనే చదివారు, మా తాతయ్య గారు ఊరు సామలకోట, నాకు తెలుసు. మరి వాళ్ళంతా కూడా కృషి చేసి చక్కగా కొన్ని బాత్రూములన్నీ పెట్టించారు. ఆ వాష్రూమ్స్ ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు, అటువంటిదన్నీ కూడా ఆలోచించి జగన్ గారు చక్కగా అప్పుడు కార్పొరేట్ స్కూల్స్కి తగ్గట్టుగా ధీటుగా ఈయన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారండి, టెక్నాలజీని డెవలప్ చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగుంది. అవి ఎవరికి ఉపయోగపడుతుంది, రైతుకి ఏం ఉపయోగం లేదు కదా. ఒక రైతు డైరెక్ట్ అడిగాడు నన్ను, చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి విదేశాలకు వెళితే ఎవరికి కావాలా, వెళ్ళకపోతే ఎవరికి కావాలండి, మీరు అన్నం పెట్టే రైతును వదిలేసారు, రైతు గురించి చెప్పట్లేదు. అసలు బేసిక్ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే బేసిక్ స్కూల్ ఉండాలి కదా, ఫస్ట్ స్కూల్లో చదివితేనే కదా. ఆ స్కూల్ గ్రౌండ్ ఫౌండేషన్ మన జగన్ గారి గవర్నమెంట్లో ఈ కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్కి అందరూ వెళ్ళలేరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో అవి మంచి పరిణామం అనమాట, బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇవన్నీ గుర్తించిన వాళ్ళు ఆటోమేటిక్గా జగన్ గారికి వేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంట్కి దూరదృష్టి ఉన్నది, మంచి విజనరీ లీడర్ అని మంచి పేరుంది ఆయనకి. సో ప్రధానమంత్రులనే చక్కగా ఆయన నేషనల్ ఫ్రంట్లో మానిటర్ చేశారు. ఆయన వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి అని అంతా చక్కగా ఆర్బిట్రేషన్లో దిట్ట ఆయన. సో ఆ విధంగా వాళ్ళ అభిమానులు వాళ్ళకి వేసుకున్నారు. ఏది వేసినా ఎవరు వేసినా ఒకటే ఏంటంటే ప్రజలంతా కూడా ఓట్లు నిష్పక్షపాతమైనటువంటి జడ్జిమెంట్ని ఇచ్చారు. అద్భుతమైనటువంటి ప్రభుత్వం పరిపాలన. ఏ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నది అది ఇమ్మెటీరియల్, అది అనవసరమైన అప్రస్తుతమైనటువంటి విషయం. ఏ గవర్నెన్స్ వచ్చినా వీళ్ళు గవర్నమెంట్ పాలసీలు మార్చాలా. ఇప్పుడు వాటర్ రేట్ ఎలా పెరిగిందో అలా ఇక్కడ చీఫ్ సెక్రటరీస్ మాట వినాలా, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఇవ్వాలా, బ్యూరోక్రసీకి ఇవ్వాలా. బ్యూరోక్రసీకి ఇచ్చినప్పుడు అమ్మ నాకు ఇంత బాధ్యత చెప్పారా వీళ్ళు అని ఇంకా మంచి పరిపాలనని వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తారు. మరి వీళ్ళేమో రాజధాని ఇక్కడ అక్కడ అని కొట్టుకోవడము, ఆ కోర్టులు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జగన్ గారు చేస్తుంటే వద్దు అని వీళ్ళ స్వార్థపూరితంగా మనకి ఇక్కడే ఉండాలా, అమరావతిలోనే ఉండాలా అని వాళ్ళు అక్కడ విశాఖలో ఉండాలా అన్నది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చేయాలి 3 చోట్ల. అది మంచి సిస్టమ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే డబ్బులు ఉండాలి కదా, కడుతున్నారు, గ్రోత్ అవుతుంది. అన్బయాస్డ్గా మనం చెప్తున్నాం, పక్షపాత లేకుండా పక్షపాత రహితంగా మనం చెప్తున్నాం. కానీ ప్రజలు ఏంటంటే ముందు ఆ ముసుగు నుంచి వచ్చేయాలా, మేము టీడీపీ సపోర్టర్స్, మేము వైఎస్ఆర్ పార్టీ సపోర్టర్స్, దాని నుంచి బయటకు వచ్చేయాలా. బయటకు వచ్చేసి వి వాంట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ యాక్షన్,
నాట్ బై వర్డ్స్. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే జగన్ గారు, ఇదే బీజేపీ పార్టీ వీళ్ళందరూ చెప్పారు స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని. ఏది ఎక్కడ ఇచ్చారు స్పెషల్ ప్యాకేజీ? ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు పొలిటికల్ పార్టీస్ అలా మాటలు మార్చేస్తాయి అన్నమాట. కాబట్టి ప్రజలు ఎవరిని భయపడరు, ఎవరి కోసం ఉండరు. వాళ్ళు మాత్రము నిష్పక్షపాతంగా మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు మనము. కాబట్టి మనము వీ షుడ్ సీ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకి, పేద ప్రజలకి చేయాలి. పేద ప్రజలకి ఆ గవర్నమెంట్ చేస్తుంది, ఈ గవర్నమెంట్ చేస్తుంది. వీళ్ళ స్కీములతో ఇప్పుడు పెట్టేటటువంటి కొత్తగా బస్సులు ఫ్రీలు, తర్వాత 4,000 7,000 ఫ్రీలు స్కీములతో దేశం డెవలప్ అవుతుంది అని భావిస్తే కనుక ఏ కొత్త ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా మళ్ళీ ఇండస్ట్రీస్ ఈ సంవత్సరం కూడా, ఈ ట్రిప్ కూడా రావు ఈ 5 సంవత్సరాలు. కాబట్టి డబ్బు కావాలా. అందుకని తప్పకుండా జగన్ గారికి మద్దతుగానే ప్రజలంతా కూడా వేసినట్టుగా మనకి విశ్వసనీయ వర్గాలు అంటే ఎవరో కాదు, ప్రజలే వాళ్ళు ఓటేసి బయటకు వచ్చి జగనన్న కేసాం లేదా చంద్రన్న కేసాం అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ మనం శ్రీకాకుళం ఇటువంటి ఏరియాస్లో ఓట్లన్నీ కూడా కొంత అటు సైడ్ మనకి టీడీపీ కూటమికి పడినా అటు నుంచి మాత్రము ఇక పిఠాపురం దగ్గర అక్కడంతా కూడా, అక్కడి నుంచి ఇంకంతా కూడా రాయలసీమ ప్యూర్గా అంతా కూడా జగన్ గారికి అనుకూలంగానే పడ్డాయి. కాబట్టి జగన్ గారు గెలవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన ప్రిడిక్షన్ తప్పైతే అవ్వచ్చు, ఇట్ డజంట్ ఇది అవ్వదు. కానీ ప్రజల నాడి జాతకాల పరంగా ఉన్నప్పుడు అంటే మనందరం కూడా సంతోషించాల్సింది ఏంటంటే ఇంతమంది వచ్చి వేశారు, ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, ప్రజల్లో వివేకత వచ్చింది. అందుకనే మనం ఇది కంటిన్యూ చేసుకోవాలి, ఈ లెగసీని కంటిన్యూ చేయాలా అని మనం గ్రహించాలి. నెక్స్ట్ ఏంటంటే ఇకపోతే జగన్ గారి మిథున రాశి కాబట్టి కొంచెం గురుబలం తగ్గింది. గురుబలం తగ్గినంత మాత్రాన ఆయనకు అధికార యోగం ఇవ్వదని కాదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా చక్కగా ఆయన మరి ధనుస్సు రాశికి చెందిన వ్యక్తి, ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కూడా కొంచెం గురుబలం తగ్గినట్టే. కాబట్టి ఇద్దరికి కూడా మనకి ఈ యొక్క రవి గురులు ఇద్దరు జాతకాల్లో కూడా కలిసి ఉన్నారు. అనేకమైన ఫ్యాక్టర్స్, ఇప్పుడు టెక్నికల్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడినా మనము వాళ్ళకి జరుగుతున్నటువంటి దశలు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ గ్రహ స్థితిగతులను పరిశీలించిన తర్వాత ఇద్దరికి కూడా అనుకూలంగానే ఉంది. కానీ రాజరికం రవి చంద్రబాబు నాయుడుకి మేషరాశిలో ఉన్నాడు, చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మళ్ళీ అది అత్యున్నతమైనటువంటి, అందుకే చాలా ఎన్ని సంవత్సరాల చీఫ్ మినిస్టర్గా ఆయన పరిపాలన చేశారు. ఈసారి ట్రిప్లో మాత్రం మళ్ళీ దాని లెగసీ ఫాలో అయ్యేలాగే ఉంది. జగన్ గారికి ఎక్కువగా ఓట్లు వేసిన అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారో అన్నది. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.